ఆయన గోల్ ఏంటయ్యా అంటే పర్వతం పగలగొట్టాలి. పర్వతం పగలగొట్టి మధ్యలో ఒక దారి వేయాలి. గెహలోర్ నుంచి వజీర్గంజ్ పోవాలంటే నడుచుకుంటూ వెళ్ళగలగాలి. ఈ పర్వతాన్ని పగలగొడితే అది పాసిబుల్ అని చెప్పి పర్వతాన్ని పగలగొట్టడానికి వెళ్ళాడు. పర్వతం పగలగొట్టడం అంటే ఏదో బాంబులు పెట్టి జేసీబీలు పెట్టి ఒక 100 మంది పగలగొట్టడానికి అక్కడంత సీన్ లేదు. ఒకే ఒక్కడు పర్వతాన్ని పగలగొట్టాడండి. పర్వతాన్ని చీల్చి చెండాడి రెండుగా విభజించి 140 కిలోమీటర్ల దూరాన్ని దగ్గర 1.5-2 కిలోమీటర్కి తగ్గించి అవతల పారేశాడు. పర్వతాన్ని పగలగొట్టాడండి. అయితే ఇదేదో పొద్దున మొదలు పెడితే సాయంత్రానికి కాల అక్షరాల 22 సంవత్సరాలు పట్టింది. 1962లో మొదలు పెడితే 1984లో పూర్తయిందండి. పట్టుదల కాక ఏంటండి, మొండితనం కాక ఏంటండి, ఆలోచించండి. అందుకే అంటున్నా, గెలవాలంటే, గోల్ అచీవ్ చేయాలంటే, సాధించాలంటే, ఎదగాలంటే, సక్సెస్ అవ్వాలి అంటే మొండితనం ఉండాల్సిందే.